మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుని వాక్యం మరొకసారి మన మధ్యకు రావడం, దేవుడు వాక్యం చూడడం, దేవుని వాక్యం వినడం అనేది నిజంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం. దేవుని మాట వినగలుగుతున్నామంటే ఇది మహాభాగ్యం. మనుషుల మాటలు వేరు, దేవుని మాటలు వేరు. లోక మాటలలో మన జీవితానికి దైవ సంబంధమైనటువంటి దేవుని మాటకి చాలా తేడా ఉంది. కనుక పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలోంచి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమయాలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం. సమయాలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 23 నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉండువు. రే నా ప్రాణమును తీయజూచువాడు, నీ ప్రాణమును తీయజూచువాడు ఒక్కడని అబ్యాతారుతో చెప్పెను. ప్రభు తన మాటలు మన వెనికిడిలో దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా రక్షకుడా, మీకు స్తోత్రములు, వందనాలు. వాక్యం మీరు, ప్రజలు మీ వారు, వింటున్న వారి జీవితంలో నవనూతనమైనటువంటి కార్యం దయచేసి దేవా, ఆటంకం లేకుండా, అభ్యంతరం కలగకుండా తండ్రి ఈ రాత్రి వేళ ప్రభు నీ కార్యం జరిగించండి. ఎటువంటి పరిస్థితులు ప్రభు ప్రభావితాలు చూపకుండా వింటున్న వారి జీవితంలో నవనూతనమైన కార్యాలు జరిగించి ఈ కూడిక ముగింపు వరకు మీరు నడిపించి సహాయం చేయమని వింటున్న వారికి తండ్రి, చూస్తున్న వారికి మేలును, ఆశీర్వాదమును, ఆరోగ్యమును తండ్రి, కొంతమంది ప్రార్థన అడిగారు ప్రభువా, వారందరి జీవితంలో ఒక నవనూతనమైన కార్యాలు జరిగించి మహిమను పొందమని యేసయ్య నామమును బట్టి వాక్య భాగం కొరకై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, దేవుని వాక్యం మనం చదువుకుందాం. 22వ అధ్యాయంలో ఎవరు కనిపిస్తారంటే దావీదు మహారాజును చూస్తూ ఉన్నాం. రాజయ్యాక, కుటుంబం పెరిగిన తర్వాత, రాజ్యం పెరిగిన తర్వాత తన మీదనే దాడి జరుగుతుంది. తన మీదే కాదు, తన దగ్గర ఉన్నటువంటి యాజకత్వం చేస్తున్నటువంటి వారి మీద కూడా దాడులు జరుగుతున్నాయి. దావీదు దగ్గర నమ్మకంగా యాజకత్వం చేసేవారు ఇద్దరు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి పేరు ఎవరంటే ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో అతని పేరు అబ్యాతారును గురించి చూస్తూ ఉన్నాం. ప్రధాన యాజకుడు. యాజకుడైన వానికి ఒక సందర్భాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ నీవు భయపడక నా యొద్ద ఉండుము అన్నాడు. ఎవరి మాట చెప్పారంటే దావీదు రాజు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? అబ్యాతారుకు చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడు? నువ్వు నా దగ్గర ఉండు, నువ్వు భద్రంగా ఉంటావు అని చూస్తాం. మన పిల్లలు ఎక్కడైనా పోయినప్పుడు ఏం చెప్తామా? మా పిల్లలు భద్రంగా చూసుకోవమ్మా, అవునా కదా? చిన్నపిల్లలు చెప్పడం వేరు. ఇక్కడ భద్రంగా ఉంటావని ఎప్పుడు చెప్పంటే అది కూడా అన్నాడు, నువ్వు నా దగ్గర ఉంటే భద్రంగా ఉంటావు, ఆ తర్వాత నా ప్రాణము తీర్చువాడు నీ ప్రాణం కూడా తీస్తాడు. కాబట్టి నేను ఉన్నాను, నేను ఉన్నంత వరకు నీ ప్రాణానికి ఎటువంటి డోకా లేదు, ఏ సమస్య లేదు, ఏ నష్టం లేదు. ఎందుకో తెలుసా? అసలు ఏం జరిగింది అని కొంత పైకి మనం వెళ్తే 20వ వచనం చదువుకుందాం. అయితే అహిటూబు కుమారుడైనటువంటి అహిమేలెకును కుమారుడైనటువంటి అబ్యాతారును ఒకడు తప్పించుకొని పారిపోయి దావీదు వద్దకు వచ్చాడు. అబ్యాతారు ఎలాగొచ్చాడు దావీదు దగ్గరికి? పారిపోయి వచ్చాడు. ఎందుకొరకు పారిపోయి వచ్చాడంటే భయముతో, బాధతో, భయపడిపోతున్న పరిస్థితిలో వచ్చాడు. ఎందుకు అలాగూ పారిపోవలసి వచ్చిందంటే పై వచనం చదువుదాం. 19వ వచనం. మరియు అతడు యాజకులను పట్టణంలోనేమి నోబు కాపురస్తులు కత్తివాత చేస్తును, మగవారినేమి, ఆడవారినేమి, బాలురనేమి, పిల్లలనేమి, గాడిదబొమ్మలేమి, గొర్రెపిల్లనేమి అన్నిటినీ కత్తివాత హతము చేస్తున్నాడు. ఇంకా కొంచెం పైకి వచ్చినప్పుడు ఏఫోదు ధరించుకొని 55 ఆ దినమున హతము చేశాను. అర్థమవుతుందా? ఇక్కడ మనం గమనం చేస్తే అబ్యాతారాకి ఏం కావాలి ఇప్పుడు? ఈ వాక్యం ప్రకారం చదివితే ఏం కావాలి? భద్రత కావాలి. ఇలా రాసుకుందాం. ప్రాణ భద్రత అవసరం. నెంబర్ 1 ఏమవసరం? ఇంకేం కావాలమ్మా? ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని కూడా బతుకుతాను చూడండి. ప్రాణమే లేకపోతే ఆ జీవితం ఉన్న ఒకటే, అంతేగా. ప్రాణం అవసరం.
ప్రాణముతో ఉన్నప్పుడు దాని విలువ, దాని గౌరవం ఒక యాజకుడికి ఏమవసరం వచ్చింది తెలుసండి? ఒక ప్రధాన యాజకుడికి ఏమవసరం? ప్రధాన యాజకుడే కాదు, విశ్వాసులకు కూడా ఏం కావాలి? ప్రాణభద్రత అవసరం. మీరు ఎప్పుడైనా సీఎంతో పాటు ఎట్టుంటారండి గన్మ్యాన్లా? ఎవరికి భద్రత? సీఎంకి భద్రత అవసరం. రాష్ట్రాన్ని నడిపించే రాజుగారికి భద్రత. అంత మాత్రమే కాదు, పిఎంకి ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రికి కూడా ఏం కావాలి? భద్రత కావాలి. అర్థమైందా? వాళ్ళ జీవితాలకి చాలా భద్రత. మరి నీకు భద్రత ఎవరు? వాళ్ళకేమో భద్రత ఉన్నాడు, మరి నీ భద్రత ఎవరు? నీ భద్రత ఎవరు తెలుసా? నీ భద్రత దేవుడే. ఆ రోజు అబ్యతారాకి దావీదు భద్రత కలిగించాడు, ఆశ్రయం ఇచ్చాడు. నేనున్నాను, దావీదు అంటాడు, నేనున్నాను అబ్యతారు, నువ్వేం భయపడద్దు, నేనున్నానంటే నువ్వు ఉన్నట్టు. ఏమంట? అమ్మా ఈరోజు నువ్వు అలాగూ నీ సంఘంలో ఉన్నట్టు విశ్వాసులకు ఇస్తామమ్మా, నువ్వేం భయపడి, నేను నువ్వు చూసుకుంటాను. నువ్వేం భయపడి, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నువ్వేం భయపడదు, నేను నీ తోడు ఉంటాను. నీ కష్టంలో, నీ బాధలో, నీ కన్నీళ్ళలో, నీ శ్రమలో నేనుంటాను. ఈ లోకంలో ఉండేవారు ఇలా చెప్తాను. ఎవరుంటారు? తల్లి తన బిడ్డకు ఉంటుంది. ఎంతవరకు? వాళ్ళిద్దరూ బ్రతికున్న వరకు ఆ బంధం తెగదు. ఒకవేళ కొడుకు, ఒకవేళ కూతురు అలాగా బంధాన్ని తెంచివేసుకోవచ్చేమో, కానీ తల్లి మాత్రం ఎంతటి వారైనప్పటికీ కూడా వాళ్ళు ఎన్ని రకాలు చేసినా ఆ బంధం మాత్రం వదలదు. మొదట్లో నువ్వే పోని పోవాడు, వాడు అవ్వాలి అంటావే, కానీ మళ్ళీ బాధ కలిగితే ఏదోలా దేవుడా, వాడేదో బుద్ధి లేక చేసినాడు, ఆయన కన్న పేగు తండ్రి అంటావా లేదండి? మాటలో కోపంలో ఏదో ఒక మాట అంటాం మనం, మళ్ళీ ఆ మాట ప్రస్తావిస్తాం. ఈరోజు మన ప్రాణభద్రత ఎవరో తెలుసా? మా ప్రాణానికి డాక్టర్ కూడా కాదు, ప్రాణానికి మనుషులు కాదు, ప్రాణానికి డబ్బు కాదు. ఈరోజు నేను వస్తూ ఉన్నాను, ఈరోజు వస్తూ ఉంటే వాళ్ళ పిల్లల గురించి చెప్తుంది. ఏమంటే మా వాడికి శాలేము గడికి జ్వరంలో ఉన్నాను, ఈ పళ్ళు తీసుకోవడానికి వస్తున్నానని చెప్తే అవంటది, సార్ మా బాబుకు కూడా ఖర్చు పెట్టాం సార్. ఎంతంటే 2 పిల్లలకి 2 లక్షలు పెట్టిందంట ఖర్చు. ఒకే వారానికి 2 పిల్లలకి 2 లక్షలు పెట్టింది. అర్థమవుతుందా? వారి ప్రాణభద్రత కొరకే తల్లిదండ్రులు ఎంత ఖర్చు పెట్టారు? 2 లక్షలు పెట్టారని చెప్తా ఉంటే గుండె అవుట్ ఫాల్ అయిపోయింది. అలా ఆలోచిస్తున్నారా? ఈరోజు మన బిడ్డల మీద, మన మీద దేవుడు ప్రాణభద్రత కాపాడలేదా? ఏమి ఇవ్వగలుగుతున్నామండి దేవుడికి? అమ్మా విశ్వాసులు భద్రత ఏదో తెలుసా? ప్రార్థన వలయంగా వారికి భద్రత ఇస్తారు. అండ భద్రత అవసరం. దావీదులాగా చెప్పగలిగిన వారు సంఘాల్లో కావాలి. నేనున్నాను అనేవారు కావాలి, నేనున్నాను అనేవారు కావాలి. అలా అనడానికి మనం ప్రయత్నం చేయాలి. నేనున్నాను ఏం కావద్దు. మనం చేసింది చెప్పుకోవడం కాదు, మనం చేసింది చెప్పుకునేది కాదు. మనం చేసింది ఎవరు చూస్తారు? చివరిలో వచ్చిన చదువుదాం. మనం ఏది చేసినా మనం చేస్తున్నది దేవునికి అని చెప్పాలి, మనుషులకు కాదు. 2 చేతులతో బ్రదర్ మురళి గారు మీకు వందనాలని అంటాడు. నా హైటు, నా వెయిటు, నా దళమో, నా డబ్బో, నా పదవో, నా ఉద్యోగమో, నా స్థానమో కాదేడా. నాలో ఉన్న ప్రభువును చూసి మీరేం చేస్తున్నారు? అయ్యా వందనాలయ్యా బాబు, వందనాలు బాబు, అక్క వందనాలు అక్క అంటున్నారు. ఎందుకంటున్నారు? ఇక్కడ స్థాయి కాదు, ఇక్కడ డబ్బు కాదు, ఇక్కడ అధికారం కాదు, ఇక్కడ భోగభాగ్యాలు కాదు, బిల్డింగులు కాదు, వాహనాలు కాదు, నీలో ఉన్న ప్రభువును బట్టి గౌరవిస్తున్నారు. ఆ గౌరవాన్ని కాపాడుకో. ఎదుటివాని గౌరవం తీసుకునే విధంగా నువ్వు భద్రపరచబడాలి. ఆ స్థాయిని సంపాదించాలి భూమి మీద. మళ్ళెత్తి 2 చేతులు దండం పెట్టే స్థితిలో మన జీవితం గడపాలి. 2 చేతులు ఎప్పుడు దండం పెట్టలేకపోతానంటే నువ్వు సరైన జీవితం జీవించకపోతే నీకెవరు నమస్కరించరు. అంటే నీలో దేవుడు లేడని వాళ్ళకు కూడా ఏమైంది? అర్థమైపోయింది. నీలో దేవుడు ఉండేటట్టుగా చూడాలి. ప్రాణభద్రత చాలా ప్రాముఖ్యం ఈ జీవితానికి. ఆ రోజు అబ్యతారాకి ఎవరు సపోర్ట్గా ఉన్నాడు? మరి దావీదు సపోర్ట్గా ఉన్నాడు. ఈరోజు దావీదు వలె మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూడా నా జీవితానికి ఆయన ప్రాణభద్రత కాపాడేవాడు. భద్రత అవసరం. ప్రతి జీవికి, ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాణానికి ఎవరు? ఆయనే భద్రత కావాలి. కాబట్టి ఆయన భద్రపరచడానికి సిద్ధమైనవాడు. ఇది ప్రాణభద్రత. నెక్స్ట్ చూద్దాం రండి. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 44
ఆలకించము, ఈ దినమును నేను నీ చేతికి సంకెళ్ళు తీసి నేను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోను వచ్చుటకు మంచిదని నీకు తోచడ రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. నేను ఎట్లా చేస్తానంట? భద్రంగా కాపాడుతాను. ఎట్లా కాపాడుతా తెలుసిన? ఆరోగ్య భద్రత. ఈ దేహాన్ని భద్రపరచువాడు దేవుడే. ఈ దేహాన్ని ఎవరు భద్రపరచాలి? అమ్మా, నిన్ను కాపాడి భద్రపరుస్తాడు. అవునా కదా? పోతున్నాము, అనుకోకుండా యాక్సిడెంట్ అయింది, అక్కడికక్కడికే చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? ఈ రోజంతా పనికి వెళ్ళాము, తిరిగి రిటర్న్ ఇంటికి వచ్చాము, ఇప్పుడు మళ్ళీ కాపాడలేదా? ఈ రోజంతా బండిలో తిరిగాము, ఈ రోజంతా రోడ్లో నడిచాము. అర్థమవుతుందా? ఒక ఆయన అంటాడు, ఏమ్మా రాలేదంటే, నేను నడుచుకుంటా పోతాను గుద్దేసాడు అన్నాడు. ఏందట? మనం నడుచుకుంటా పోతుంటే కూడా మన గుద్దేసేవారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు దేవుడు కాపాడలేదా? దేవుడు రక్షించలేదా? దేవుడు మనల్ని పోషించలేదా? కాబట్టి దేహ భద్రత ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. అందుకే బైబిల్ అంటే నిన్ను కాపాడువాడు అది కునుకుడు నిద్రపోడు. అమ్మా, ఈ లోకంలో కాపలాకి ఎన్నో భద్రపరుస్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. ఇంటికి భద్రత అయితే బేగాలి కదండి. ఇల్లు లాక్ చేసి ఏం చేస్తున్నాం? అది భద్రంగా ఉంటుందని లాక్ చేసుకున్నాం. కొన్ని సందర్భాలు ఆ ఇంటికి కూడా ఏం లేదు, ఆ బేగాలు బీకేస్తున్నారు. బండికి భద్రత అనుకుంటున్నాం, ఆ బండి టైర్లు లేపుకొని వెళ్ళిపోతున్నారు. ఏం చేయలే, బండి టైర్ లేరు, బండి అట్టే ఉండదు, ఎప్పుడు టైర్లు తీయేస్తున్నారు. నువ్వేం వేసినా ఏమి లేదు. మా లోకంలో భద్రత లేదమ్మా. లోకం నమ్మదగినది కాదు, లోకము నమ్మదగినది కాదు. నడి సముద్రంలో నీకు భద్రత ఉంటుందా? ఏడా సముద్రం మునిగితే నీకు భద్రత ఉంటుందా? ఏ ఫిష్ వచ్చి ఏది తిరేస్తుంది నీకే తెలుసు. ఆడేమో నెమ్మది కూడా, ఇదేమో చెరువా, సరే ఇదేమో బాయా, ఎవరైనా పోయి లేపేదానికి కూడా. సముద్రంలో ఎవరు పోతారు? నడి సముద్రంలో నీకు భద్రత ఉందా? కానీ దేవుడు భద్రపరుస్తాడు. దేవుని కొరకు కావాలంటే నేను భద్రపరుస్తాడు, నీ ప్రయాణంలో భద్రపరుస్తాడు. పౌలు గారు ప్రయాణం చేస్తుంటే ఓడ పగిలిపోయింది. ఓడ పగిలిపోతే, నడి సముద్రంలో ఓడ పగిలిపోతే దేవుడు ఏం చేస్తాడు? ఒక రాత్రి ఒక పగులున్నారంట వాళ్ళు. ఏడా? సముద్రంలోనే. తిరిగి ఒడ్డుకొచ్చారు వాళ్ళు, తిరిగి ఒడ్డుకొచ్చారు. అమ్మా, దేవుడు కాపాడలేదా? కొన్ని సందర్భాల్లో సముద్రంలో కూడా నమ్మకాలు లేకపోయినా దేవుడు తన కొరకు నిన్ను వాడుకోవంటే నేను భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు. దేహాన్ని భద్రపరచలేదండి. ఆ రోజు ఆ దేహం ఏమైపోలేదంటే, దేవుడు కానీ కాదనుంటే పౌలు బ్రతికేవాడు కాదు. దేహ భద్రత. ఆ నుంచి వచ్చి ఒక దీవి నుంచి అక్కడికి వస్తే, మెల్తేని దీపానికి వస్తే అక్కడ పాము పట్టుకునింది. విషము కక్కి ఏమో ఇవ్వాలి, మామూలుగా చనిపోవాలి, కానీ బ్రతికాడు. అది భద్రత కాదా? ఆరోగ్య భద్రత దేవుడు ఇచ్చాడు. ఒక పక్క సముద్రంలో పడవ పగిలిపోయి ఒడ్డుకు వస్తే, ఆ ఒడ్డు నుంచి మన చలి కొరకు వేస్తే చలిలో పాము పట్టుకుంటే చూడు సార్, దేవుడు ఎంత భద్రపరిచాడు. అందుకే దేహ భద్రత చాలా ప్రాముఖ్యం. దేహ భద్రత. మరొక మాట చూద్దామండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 3వ భద్రతను గురించి మనం చదువుకుందాం. లూకాసు వార్త 11:21 భద్రతలో 3వ లక్షణాన్ని చూద్దాం. లూకాసు వార్త 11:21లో దేవుని వాక్యం చదువుకుందాం. బలవంతుడు ఆయుధమును ధరించుకుని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. ఏందట? అతని సొత్తు భద్రంగా ఉండును. అమ్మా, ఆయుధాల భద్రత. ఈరోజు మన ఆస్తి భద్రత ఎవరు కాపాడాలి? మీకు బాగా అర్థమవడానికి చెప్తా. అనుకోకుండా ప్రమాదమే నీకు వచ్చింది, అప్పుడు నువ్వే చేస్తావు? నీకున్న ఆస్తిని ఏం చేయాలా? నీ బంగారం కావచ్చు, నీ ఇల్లు కావచ్చు, నీ బండి కావచ్చు, నీ సెల్లు కావచ్చు, ఏం చేయాలి? లాస్ట్కి కుదబెడతావు, అమ్ముకుంటావు, ఏం చేస్తావు? ఇలాగైతే దేవుడు నిన్నేం చేస్తున్నాడు? నీ ఆస్తిని కాపాడినట్టే కదా, నీ ఇల్లుని కాపాడినట్టే కదా, నీ ఒళ్ళును కాపాడినట్టే కదా, నీ ప్రాణాన్ని కాపాడినట్టే కదా, నేను భద్రపరుస్తున్నాడు కదా. ఇది కూడా లేకుండా కొంతమంది ఏమంటారు? దేహ భద్రత సరిగ్గా లేక బిడ్డల కొరకు, వాళ్ళ కొరకు అప్పులు పాలైన లేరా? ఏమా, ఈరోజు నేను భద్రపరచలేదా? నేను బ్రతికించలేదా? నేను బాగు చేయలేదా? కాబట్టి సొత్తు భద్రతను రాసుకోవాలి మనం. ఏందట? ఒక బండి ఒక సొత్తుగా, ఒక ఇల్లు ఒక సొత్తుగా, ఒక బంగారు ఒక సొత్తుగా, ఒక వస్తువులు ఒక సొత్తుగా. ఈ సొత్తు అంతా నువ్వు తీసుకున్నావు, ఆ సొత్తు నువ్వు అనుభవిస్తున్నావు అంటే ఇప్పుడు ఎవరు భద్రతలో ఉందా? సొత్తులు ఏమి లేకుండా అమ్ముకొని
ఈ ఊరికి వచ్చినప్పుడు ఆమె ఎట్ట నేను తెలిసినా, ఇప్పుడు చూడు ఆమెకి ఇల్లు లేదు, వాకి లేదు, బంగారు లేదు, వస్తువు లేదు, అన్నీ అమ్ముకునేస్తుందమ్మా ఆమె. అయ్యో, అర్థమవుతుందా? అప్పుడు ఏమైనట్టు? నీకున్న సొత్తు అంతా ఏమైపోయిందా? కొండను ఒక్కొక్క రోజు కొడతా ఉంటే ఏమవుతుంది? కొండ కూడా కరిగిపోయినట్టు కరిగిపోతే ఎందుకులే నా బతుకు, ఎందుకులే నా జీవితం అంటాం. నీ సొత్తు ఇంకా క్షేమం ఉంది. చాలామంది కొనుక్కొని ఇళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారండి. తెలుసా మీకు ఆ విషయం? చాలామంది కొని కూడా అప్పులు వడ్డీలు కట్టలేక తిరిగి ఇల్లు అమ్ముకున్న వారు ఉన్నారు. కొంతమంది జీవితాల్లో బేరాలు పెట్టిన వారు ఉన్నారు. అర్థమైందా? ఈరోజు మన సొత్తుకు కారణం ఎవరు? దేవుడే కారణంగా ఉన్నాడు. మనకున్నవి అలాగే భద్రంగా ఉన్నాయంటే ఇది దేవునిదే కాదా? ఇది దేవుని కృప కాదా? ఇది దేవుడు భాగ్యం కాదా? ఆయన భద్రత చాలా ప్రాముఖ్యం. ఈ స్థితిలో ఉన్నారంటే ఇది ఎవరిచ్చిన భాగ్యం? ఆయన ఇచ్చిన భాగ్యం, ఆయన భద్రతగా. దేవుడు లేకుండా మనం ఏమీ సాధించలేం. దేవుడు భద్రపరుస్తున్నాడు ఈ రాత్రి వేళ మన జీవితాలు. అందులో బట్టి భద్రపరిచే దేవునిలో మనం ఏమాలి? మీరు చెప్పాలి, ఉండాలి. భద్రపరిచే దేవుళ్ళు బ్రతకాలి. అది మాట. భద్రపరిచే దేవుడు మనం ఏమాలి? బ్రతుకుతూ చెలిస్తూ జీవిస్తూ వెళ్ళాలి. ఎప్పుడు బ్రతకాలి? అనుదినం బ్రతకాలి. అప్పుడప్పుడు కాదు, అనుదినము బ్రతకాలి దేవునిలో. బతికించిన దేవుని దగ్గర మనం ఏమాలి? బ్రతుకుతూ జీవితాన్ని కొనసాగించాలి. సొత్తు భద్రతను చూసాం. సామెతల గ్రంథం మరొక మాటను గమనించేద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం చదువుకో. మరొక భద్రత. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో ఉండే జీవధారను బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును ఏం చేసుకుంటా? భద్రముగా కాపాడుకొనుము. ఇది హృదయ భద్రత. అమ్మా, అన్ని భద్రాలు చేసుకుంటున్నావు, ఇల్లు భద్రంగా ఉన్నాయి, అది ఇంకోటి భద్రంగా ఉంది, ఇంకోటి భద్రంగా, ఇంకోటి భద్రంగా ఉంది, ఇంకోటి భద్రంగా, అన్నీ భద్రపరుచుకున్నావు. చివరికి నీ హృదయం భద్రంగా లేదు. అందా? నీ ఆలోచన భద్రంగా లేదు, నీ చూపులు భద్రంగా లేదు, నీ బ్రతుకు భద్రంగా లేదనుకో, ఇవన్నీ కూడా సున్నైపోతుంది. ఇవన్నీ కూడా సున్నైపోతుంది. హృదయం చాలా భద్రంగా కాపాడుకోవాలి. హృదయం చాలా భద్రంగా కాపాడుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా అని రాయబడింది. ఏంటంట? అన్నిటికంటే దేనికంటే? ఇప్పుడు మీరు ముందు చెప్పాను ఏది? దేనికంటే? దేహం కంటే కదా, సొత్తు కంటే హృదయం ముఖ్యం. హృదయం బాగుంటే సొత్తులు బాగుంటాయి. హృదయమే బాగలేదంటే ఏది బాగుండదు. దేవుడు భలే లింకు పెట్టాడు. నువ్వు బాగుంటే నీది బాగుంటుంది, నువ్వు బాగలేదా నీది ఏది బాగుండదు. దేవుడు ఎంత మహాజ్ఞాని అండి. ఆయన లింకు ఎంత కరెక్ట్ పెట్టాడు. అర్థమైందా? దేనికి సెట్ అవ్వాలో దానికే సెట్ అవుతుంది. ఏమండి, ఈ క్యాప్ ఎత్తుకొని పోయి వేరే పెనకి వేస్తే నిలబడుతున్నా? కరెక్ట్గా కూర్చుంటుందా? ఈ సిట్టింగు కరెక్ట్గా కూర్చునేది, వేరే సిట్టింగ్ కుదరదు. దేనికి అమర్చాలో దానికి అమర్చాడు దేవుడు. అందుకే హృదయం చాలా భద్రంగా. హృదయం ఎలాంటి తెలిసినా? ఇది ఘోరమైన వ్యాధి కలది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఎంత సోపైనా ఇది ఇదని ఈ లోకమట్టికి మనం ఆలోచిస్తున్నాం. మన హృదయం పట్టించుకోలేదు. మన హృదయం ఎలాగుందో మనం చూసుకోలేదు. కాకపోతే బాగలేకపోతే గుండె చెక్ చేసుకుంటున్నాం. కానీ ఆత్మ గుండె సంగతి ఏంటి? హృదయం భద్రపరచుకోవాలి. దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇందులో పాపం ఏర్పడితే మన జీవితం నష్టపోతాం. తర్వాత అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. పాపంలో, శాపములో ఉగ్రతో పడిపోతుంది. అందులో బట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యంలో రాయబడినట్టుగా నీ కొరకే ప్రభుని యేసుక్రీస్తులో కనుక నీ హృదయాన్ని బాగు చేయడానికి, నీ హృదయాన్ని భద్రపరచడానికి దేవుడు తన బ్రతుకు జీవితాన్ని పోగొట్టుకున్నాడు. తన బ్రతుకు నీ కొరకు ఇచ్చాడు. నిన్ను రక్షించి తన భద్రతలోనికి రావాలని తన ప్రాణమే నీ కొరకు అర్పించాడు. యేసు నమ్మితే నువ్వు భద్రపరచబడతావు, లేదా అగ్నిగుండం పాలి. కాబట్టి నీ హృదయం భద్రంగా ఉండాలని మరొక మాట రాయబడుతుంది. నువ్వు భద్రంగా లేకుండా నీ హృదయం సరిగ్గా లేకపోయిందా? ఆయన భద్రం చేశాడు నీ జీవితాన్ని. ఏందో చదువుకుందాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. నువ్వు భద్రంగా లేకపోతే నీ భద్రత దేవుడు ఏం చేశాడో చూద్దాం. యోబు గ్రంథం 14:17 చదువు నాయన. నా అతిక్రమం సంచులో ముద్రించబడి ఉన్నవి, నేను చేసిన దోషములు భద్రంగా ఉంచి ఉన్నావు. నేను చేసిన దోషాలు ఎట్లా వేసినావు? భద్రంగా ఉంచి ఉన్నావు.
నీ హృదయాలు సరిగ్గా లేకపోతే నీ దోషాలు భద్రంగా ఉంటాయి, నీ పాపాలు భద్రంగా ఉంటాయి, నీ అతిక్రమాలు భద్రంగా ఉంటాయి. నువ్వు మాట్లాడిన మాట, నువ్వు చూసిన చూపు, నువ్వు నడిచిన నడక, నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన కర్మం, నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేసిన అక్రమం అంతా కడతాడు. సద్ది మూటలాగా తయారవుతుంది, ఒకరోజు పాసిపోతుంది. అంతే, సద్ది మూట ఒకరోజుకే, రెండో రోజుకి అంత ఏమవుతుంది? ఇదా పాసిపోవడానికి గత ఫ్రిడ్జ్లు కొనుక్కున్నాం మనమా, పాసిపోకుండేదానికా? 3 రోజులైనా 4 రోజులైనా కొంతమంది అండి వారం రోజులు ఎవరికి రండి, వాళ్ళే పెట్టుకొని వేడి పెట్టి మళ్ళా తిని పాసిపోయిన దాన్ని భద్రపరుచుకునేదానికి ఏంది ఫ్రిడ్జ్. వాస్తవానికి అర్థమైందా? ఏనాటి కూలి ఆనాటికే, ఏనాటి బత్యం ఆనాటికే, మరుసటి రోజుకి కాదు. చెడిపోకుండా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం? అన్నీ భద్రపరుచుకుంటున్నాం, టెక్నాలజీ. కానీ దాని వాడి మన జీవితం ఏమైపోతున్నాం? నష్టపోతున్నాం. దోషాలు దేవుడు భద్రంగా చేస్తున్నాడు, జాగ్రత్త. అందుకే పాపాలు చేయకుండా, మోసాలు చేయకుండా నీ బ్రతుకుని ఏం చేసుకోవాలి? భద్రంగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే వీటిలో జాగ్రత్తగా ఉంటావో అన్ని విధాలుగా నీకు సహాయం చేస్తాడు ఆయన. ఇది సరిగ్గా లేదా అన్నీ నీకు చుట్టుకుంటాయి. ఆయన చుట్టుకుంటే తెలిసిన తేనె పొట్టు పోయి కలబెట్టావనుకో, తేనెటీగలు ఎట్ట చుట్టుకుంటుందో నీ పాపం నిన్ను చుట్టుకుంటుంది. జాగ్రత్త. పాపం నిన్ను పట్టుకొని దాని భద్రతలోనికి వెళ్ళిపోతావు. దాని భద్రతలోకి వెళ్తావు. తేనె పొట్టుల దగ్గర పోయినప్పుడు ఎట్టుండాలా? చాలా భద్రంగా ఉండాలి. తేడా వచ్చిందా మొత్తం అయిపోతావు. దాని చేతిలో దానికి ఏమి లేదు, దానికి ప్రేమ లేదు, దానికి ఏముంటుందా? కుట్టేదే గుర్తు, దానికి కాటే గతి. అది కుడితే బొబ్బలు, అవి కుడితే మంట, ఎట్టుంటుందమ్మా? జాగ్రత్త. అగ్నిగుణం అంత భయంకరం. దానికంటే పాపాలు చేయకుండా నీ జీవితాన్ని భద్రపరుచుకో. పేతురు రాసిన మొదటి పత్రిక చూద్దాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. అది ఏంటంట? ఆ శ్వాసము మీ కొరకు పరలోకములో భద్రపరచబడి ఉన్నది అని చూస్తూ ఉన్నాం. ఎట్లున్నదంట? భద్రపరచబడి ఉన్నది. ఎందువల్ల భద్రపరచబడి ఉన్నంటే దేవుని వాక్కులో మనం చదువుకునేటటువంటి లేఖన భాగం చూస్తే 5వ వచనం చాలా రాయబడుతుంది. విశ్వాసము ద్వారా మీ శ్వాసం ఏమైందట? భద్రపరచుడు. రక్షణ ద్వారా, విశ్వాసము ద్వారా నీకు భద్రపరచబడి ఉన్నది. నువ్వు భద్రపరచబడకపోతే నీ కష్టం. భద్రపరచబడాలి. ఆత్మ సంబంధముగా నీ జీవితాన్ని భద్రపరచుకోవాలి. ఆత్మీయతలో భద్రంగా ఉండాలి. ఎట్టుండాలి? ఆత్మీయతలో భద్రంగా ఉండాలి. చాలామంది లోకంలో భద్రతగా ఉంటారే కానీ వస్తువులు, వాహనాలు, ఇంకోటి శరీర విషయాలు, ఆరోగ్య సూత్రం ఎట్ట పాటిస్తా తెలిసిన? అయ్యో 5 నిమిషాలు మామో కానీ విన్న పెట్టి మాత్ర వేసుకోవాలి. దేహంలో నీకు భద్రత ఉన్నది. కానీ ఆత్మీయతలో అయ్యో టైం అయిపోయింది, వాక్యానికి పోవాలి, వాక్యం వినాలి, మందిరం లేట్ అయిపోయింది. ఈ భద్రత నీకు అవసరం. దానికంటే అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువు లేకపోతే అంత సొన్నే. ప్రభువుకు విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. నువ్వు వాటిని ముట్టకపోతే నిన్ను ముడుతుంది. బైబిల్ కింద చూడండి. ఇక్కడ యోహాను మొదటి పత్రిక 5:17 చూద్దాం. యోహాను మొదటి పత్రిక 5:17. 5:17 17 చదువు నాయనా. సకల దుర్నీతియు పాపము అయితే మరణకారణకాని 18వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకున్నాడు కనుక దుష్టుడు వాడిని ముట్టడు. అమ్మా, నువ్వు ఏది ముట్టకుండా ఉంటే వాడు నిన్ను ముట్టడు. దుష్టుడు ముట్టాడా నీ జీవితం అంతా నష్టమే, నీ జీవితం అంతా కష్టమే, నీ జీవితం అంతా బాధే, నీ జీవితం అంతా వేదనే. కాబట్టి నువ్వు భద్రంగా ఉంటే వాడు నిన్ను ముట్టడు. నువ్వు భద్రంగా లేదా వాడు నిన్ను ముట్టాడనుకో, అంతే కథ, అగ్నిలో కాల్చబడతావు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది తెలుసా? నువ్వు భద్రపరచబడాలి, ఆత్మ బ్రతికించబడాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి, ఆయనతో జీవించాలి.
పరలోక వైభవాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. నిన్ను పరలోకంలో ఉంచాలని దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే పరలోకములో భద్రపరచబడి ఉన్నదని చూస్తున్నాం. ఎక్కడంట? పేతురు పత్రికలో మనం రాయబడినట్టుగా 1:5 చదువుకున్నాం కదండి. ఆ శ్వాసము పరలోకమందు భద్రపరచుని. ఆత్మకు ఎక్కడిచ్చాడు దేవుడు? పరలోక భద్రత. అమ్మా, నీ భద్రత నరకమా పరలోకమా? అయ్యా అప్పుడు చూసుకుందాలే కానీ అంటవా? అప్పుడు కాదు, పోయిన తర్వాత ఏం చూడలేము. బస్సు ఏమండి, విమానం ఎక్కాలి. విమానం లోపల పోయి టికెట్ తీసుకునే దానికి అవుతుందా? కాదు కాదు కాదు, విమానం ఎక్కక ముందుగానే తీసుకోవాలి. ఇది బస్సు కాదు, ఇది విమానం. ఆకాశంలోకి వెళ్ళాలంటే ముందుగానే ఏమవ్వాలి? ఆకాశంలో ఎగరాలంటే భూలోకంలో కొనాలి. అవునా కాదా? మరి పరలోకానికి ఎగరాలంటే భూలోకంలో కొనాలి. ఎట్ట కొంటున్నావు? హృదయపూర్వకంగా, యేసయ్యా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు నాయన, నా పాపాలు క్షమించు ప్రభువా, నన్ను భద్రపరచు ప్రభువా, పరలోకంలో నన్ను భద్రపరచు నాయన. ఇక్కడ కొంటే అక్కడ వెళ్తావు, ఇక్కడ కొనలేదా? ఇక్కడ రిజర్వేషన్ అవసరం. పరలోకానికి రిజర్వేషన్ టికెట్ అవసరం. ఉచితంగా దేవుడు నీకు ఇస్తున్నాడు. సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, తరుణం ఉన్నప్పుడే నీకు ఇస్తున్నాడు. ఆ భద్రపరుచుకునే భాగ్యం నీ చేతిలో ఉంచాడు. భద్రపరచబడిన భాగ్యం నీ చేతిలో ఉంచాడు. కాబట్టి వాక్యం ద్వారా నీ అంతరంగంలో ఏం చేయాలి? భద్రపరచుకోవాలి. సొత్తు భద్రం కాదు, దేహం భద్రం కాదు, ప్రాణభద్రం కాదు. రోడ్డు పడేప్పుడు కూడా ఎంత భద్రంగా పోతామో మనమే. ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటికీ భద్రంగా ఉంటావు. కానీ ఆత్మ సంబంధానికి వచ్చే కొద్దికి తర్వాత చూసుకుందాంలే కానీ, ఆ తర్వాత పోదాం కానీ, ఆ తర్వాత తిందాం కానీ, ఆ రోజు పోయేదే కదా. ఏమిటి? ఆత్మీయతకు వచ్చే కొద్దికి టైం సరిపోదు. ఏదైనా మీటింగ్ అనుకోండి, ఇంటి శుభకార్యం అనుకోండి, అన్నీ ఆర్భాటం చేస్తాం. ప్రార్థన అనుకో, సేవకు దగ్గరికి అయ్యా ఒక అరగంట ముగించాడయ్యా, ప్రార్థన ఒక అరగంట ముగించేస్తారా? మరి ఎంతసేపు పాడిందంతా ఏమైంది? ఇంతసేపు అయిన మేకప్ అంతా ఏమైంది? ఇంతసేపు రెడీ అయిందంతా ఏమైంది? ప్రార్థన మాత్రం అరగంట ముగించేవాలి, ప్రార్థన 1 గంటకు ముగించాలి. లోకం మాత్రం ఎన్ని గంటలు ఆరబాటం ఉండాలి. విన్నదో చెప్తున్నాం, చూస్తుంది చెప్తున్నామండి, లేదు నేను కల్పించి చెప్పలేదు. విశ్వాసులారా జాగ్రత్త. ఆత్మీయతకు నువ్వు సమయం ఇవ్వడం నేర్చుకో, దాన్ని భద్రంగా కాపాడుకో. 10 మందికి నీ ద్వారా సువార్త అందించు. ఒక మీటింగ్ ఎందుకు పెట్టుకుంటున్నావు? ఆత్మలో నువ్వు బాగుపడ్డావు, నువ్వు భద్రపరచబడ్డావు, ఎదుటివాడు కూడా అదే భద్రతలో ఉండాలి. సువార్త పెట్టినప్పుడు, ఒక శుభకార్యాలు పెట్టినప్పుడు, మన ఇంట్లో మీటింగులు పెడుతున్నప్పుడు, సేవకు పిలిచి వాక్యం చూపిస్తున్నప్పుడు 10 మంది వాక్యం వింటారు. అన్యులు దేవుని వాక్యం వింటారు. అన్యులు దేవుని వాక్యం. గత రాత్రి సౌండ్ సిస్టంలో వాక్యం చెప్తే అందరూ ఏమైందంటే విన్నారు, ఇది మొత్తం విన్నారు. 2 కాలనీలు విన్నాయి, దేవుని వాక్యం విన్నారు కదండి. దేవుని వాక్యం విన్నారు. నీ ద్వారా, నీ కుటుంబాల ద్వారా సువార్త వినగలిగిన భాగ్యం సమాజానికి నువ్వు ఇస్తున్నావు. అందులో బట్టి అట్టి కార్యాలు చేయాలి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నా గ్రామాన్ని రక్షించు ప్రభువా, నా ద్వారా నా గ్రామానికి ఏం కావాలి? భద్రత కావాలి. పోలీసు వారు ఇచ్చిన భద్రత కంటే ప్రభువు ఇచ్చే భద్రత మరీ ఎక్కువ. అవునా కదా? వాళ్ళు ఎంతవరకు కాపాడగలరో అంతవరకు భద్రం చేస్తారు. అర్థమవుతుందా? నీటిగా కాపలేదు, రచ్చ జరిగిందనుకో, పోలీసులు ఫోన్ చేసి వెంటనే పిలిపించేస్తావు. ఎందుకో? వాళ్ళు భద్రం చేస్తారు నేనని. అవునా కాదా? వీటన్నిటికంటే విలువైనది దైవం యొక్క భద్రత మనకు అవసరం. కాబట్టి దేవుని యొక్క భద్రతను బట్టి మనం బాగుపడాలంటే ఆత్మీయులుగా మనం బ్రతకాలి. సాతాను కార్యాలు ముట్టకుండా మనం భద్రపరచబడాలి. హృదయంలో దురాలోచన కలిగిన బ్రతకుండా భద్రపరచబడాలి. ఇలా ఉంటేనే మన ఆరోగ్యమైనటువంటిదైనా, తర్వాత మన ప్రాణరక్షణ అయినా, మన సొత్తు అయినా, మన దేహమైన భద్రంగా ఉంటుంది. వీటి కొరకై మనం ఈ రాత్రి వేళ ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. తల వంచి దేవుని వాక్యం కొరకై చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. మహాగణుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా రక్షకుడా, మీకు స్తోత్రములు, వందనాలు నాయన. ఈ సమయం ముందు మీరు మాట్లాడినటువంటి నీ మెల్లని స్వరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యం వింటున్న వారి జీవితాలకు ప్రభువా మీరు భద్రత అనుగ్రహించండి. లోక భద్రత కంటే ఆత్మ సంబంధమైన దీపానికి చాలా భద్రత అవసరం. మీరు పరలోక భద్రత ఇచ్చారు ప్రభువా. విశ్వాసం ద్వారా రక్షణ పొందితే ఈ భద్రతను సంపాదించుకుంటారు. అట్టి విధంగా తండ్రి ఈ రాత్రి వేళ విన్న వారందరికీ మీరు అనుగ్రహించి కాపాడమని, ప్రత్యేకంగా ఈ కుటుంబాలకు శుభాలు, దీవెనలు కలిగించి మేలు జరిగించే మహిమను పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ దేవా
బిడ్డలు ఎంతోమంది పరీక్షలు రాస్తున్నారు, రాసిన వారు ఉన్నారు, సిద్ధపడుతున్న వారు ఉన్నారు ప్రభువా. వివాహాల కొరకై, ఉద్యోగాల కొరకై, గర్భఫలాల కొరకై, ఆరోగ్యాల కొరకై ప్రభు అడుగుతున్నారు. వీటన్నిటికీ మీ మేలు